ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ఫ్లవర్స్ కొంచెం లైట్గానే విప్పుతున్నాయి, కానీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఇవి ఎల్లో మందారం ఫ్లవర్స్ కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇవిగోండి, ఇలా కాయలు అవుతాయి. మందారం చెట్టుకు కూడా కాయలు వస్తాయని చూశాను. కొన్ని ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచేస్తే పాలినేషన్ జరిగి అలా కాయలు వచ్చి అవే పడిపోయి 2 సంవత్సరాలు పట్టిద్దంట ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేసరికి. సీడ్ నుంచి మిర్చి మందారం, ఇక్కడ కొన్ని మిర్చి మందారం ఫ్లవర్స్ విప్పిని పింక్. ఇవి ఎక్కువ వస్తాయి. ఈ ఫ్లవర్స్ ఎనీడే వస్తాయి ఇయరంతా. పింక్ మందారం, బేబీ పింక్, వైట్ మందారం ఇవి లేట్గా విప్పుతున్నాయి. 9-10 అయింది. 9-10కి విప్పినాయి ఈ ఫ్లవర్స్. మార్నింగ్ తీసినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. కొన్ని సింక్ ఫ్లవర్స్, ఇవి కలర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి నేను రోజు పెట్టట్లేదు. వైటు, బ్లూ, స్కై బ్లూ కలర్లో, లైట్ కలర్లో బాగున్నాయి. ఇవి కొన్ని సీడ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇవి కుండీల్లో వేద్దామని. కుండీల్లో లేవు ఈ కలరు, కొన్ని కుండీల్లో వేయటానికి సీడ్స్ అయితే తీసుకున్నాను. ఒక కాయ చాలు, చాలా వస్తాయి. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్, ఏవైనా సరే కోస్తూ ఉంటేనే ఇంకా బాగా వస్తూ ఉంటాయి. ఈ గెలలన్నీ కొన్ని ఎండిపోయినాక కట్ చేస్తూ ఉండాలి. నిత్యమల్లి ప్లాంటు ఎనీడే ఇయరంతా వస్తాయి ఫ్లవర్స్. సీడ్స్ పడి వచ్చింది, చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. పుదీనా, చిన్న కొమ్మ వేసుకుంటే చాలు. పుదీనా అయితే బుషీగా వచ్చేస్తుంది, రూట్స్ బాగా వెళ్ళిపోతాయి. కుండీల్లో అయితే సపరేట్గా పెట్టుకోవాలి. ఇవి రూట్స్ బాగా వెళ్ళి వేరే మొక్కలు రానివ్వదు సరిగా. వైట్ సింక్ ఫ్లవర్స్, కొన్ని కోసాను. ఇక్కడ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్, డైలీ కొన్ని వస్తున్నాయి. ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్స్ నెక్స్ట్ డే ఉన్నాయి. కొన్ని వైట్ రోజెస్, ఆవాల మొక్క సీడ్స్ పడి మొలిసింది. ఇలా అవే పడి మొలిసినవి వర్షానికి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా. ఫ్లవర్స్ అయితే బాగుంటాయి. ఇవి కూడా ఎల్లో కలర్లో బాగున్నాయి. వీటి పేరైతే తెలీదు, పడిమొలిసినవి అయ్యే వచ్చినాయి. ప్రకృతిలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బర్డ్, ఇవి ఎప్పుడు డైలీ వచ్చి తినేళ్తూ ఉంటాయి కదా, ఆ బర్డ్స్ అయితే కాదు. వీటి స్టమక్ వైట్గా బ్లాక్ చుక్కలతో ఉంది. ఇక్కడే కొత్తగా ఇల్లు పెట్టుకుంటున్నాయి. ఇక్కడ ఒక పురుగు అయితే వచ్చింది. నేను వాకింగ్ చేస్తూ అప్పుడప్పుడు మొక్కలు చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, చిక్కుడు చెట్టుకి తెల్లగా గొంగలి పురుగులా ఉంది, పట్టేసింది బాగా. చెక్ చేస్తే దొరికింది ఇది నాకు. మట్టిలో నుంచే వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతున్నాయి కదా. ఆ వర్షం వాటర్కి మట్టిలో నుంచి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. గాజు పురుగులు కూడా బయటకు వచ్చేస్తూ నేలపైన కూడా పాకుతూ ఉంటాయి వర్షం వాటర్ పడంగానే కుండీల్లో. అది అస్సలు కదలతలేదు. ఒక ఆకును తుంచేసి దాంతోనే తీసేసాను. ఇంకా ఇదిగోండి, ఇక ఆకుకి పట్టేసింది, కిందకి వచ్చేసింది. అది మట్టిలో అయితే పడలేదు. ఇదిగోండి, తెల్లగా పెద్ద పురిగే పట్టేసింది. దీన్ని దూరంగా పడేస్తాను. చిక్కుడు చెట్లు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇలాంటివి వస్తాయి. ఎక్కువగా దోమ వస్తుంది. ఇంతవరకు అయితే దోమ స్టార్ట్ అవ్వలేదు. పడేసేసాను. దొండ మొక్క ఇంకా ఎక్కడో చిన్న కొమ్ముండిపోయింది, మొత్తం లాగేసి కింద మట్టిలో పెడితే మళ్ళీ అదే వస్తూ ఉంది.